హాయ్. రీజనల్ రింగ్ రోడ్ గురించి నిన్ననే ఒక వీడియోలో కామెంట్ చేశాను. 4-5 సంవత్సరాలుగా మాది జస్ట్ కాగితాలకే పరిమితమైంది, పెద్దగా స్టెప్స్ ముందుకు పడలేదు, నిర్మాణం పనులు పూర్తి కాలేదు. బట్ అంతలోనే ఒక మంచి అప్డేట్ వచ్చింది రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి. ఐ వాంట్ టు షేర్ విత్ యూ. అందరికీ తెలుసు, రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ ఆల్మోస్ట్ 350 కిలోమీటర్ల రేడియస్లో, అంటే సౌత్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 190 కిలోమీటర్లు ఉంటుంది సౌత్ పార్ట్ అంటే మనకు సంగారెడ్డి దగ్గర స్టార్ట్ అయ్యి సంగారెడ్డి, చేవెళ్ళ, షాద్నగర్ తర్వాత నుంచి తర్వాత శ్రీశైలం, కడతాల్ కాదు, అమన్గల్ నుంచి తర్వాత సాగర్ రోడ్లో మాల్, తిరిగి విజయవాడ హైవేలో చౌటుప్పల్ వరకు ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో సౌత్ స్ట్రెచ్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ ఆల్మోస్ట్ 190 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత నార్త్ వచ్చేసి మనకు చౌటుప్పల్ దగ్గర స్టార్ట్ అయ్యి చౌటుప్పల్, రాయగిరి, భువనగిరి దగ్గర ఉన్న రాయగిరి, తర్వాత జగదేవ్పూర్ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నుంచి ప్రజ్ఞాపూర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుంచి తూప్రాన్ దాటిన ఇస్లాంపుర ఉంటుంది, అక్కడ నుంచి నర్సాపూర్ నుంచి సంగారెడ్డి దగ్గర ఎండ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 150 కిలోమీటర్లు ఉంటుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక 1.5 కిలోమీటర్ అటు ఇటుగా ఉండొచ్చు. సో ఓవరాల్గా 350 కిలోమీటర్ల రేడియస్తో హైదరాబాద్ చుట్టూ ఈ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని ఆల్మోస్ట్ 2019లో అనుకుంటా అప్పటి నుంచి ప్రతిపాదన నడుస్తుంది. తర్వాత కొద్దిగా కారణంతో పడింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి, అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి పొసగకపోవడంతో వీళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టడం, వాళ్ళు దానికి ఒప్పుకోకపోవడం, ముఖ్యంగా భూసేకరణకు సంబంధించి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో చెప్పడం, దానికి కేంద్రం సరైన అంటే సంప్రదింపులు జరిపితే సార్ట్అవుట్ అయ్యేదేమో, ఎందుకంటే ఇప్పుడు అయింది. నిజానికి రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ వైరుపక్షాలు అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి పోయి రిక్వెస్ట్ చేస్తే దాన్ని నితిన్ గడ్కరీ యాక్సెప్ట్ చేశారు. ఆ భూసేకరణకు సంబంధించిన బాధ్యత, ఆ ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారు. సో ఒక అడుగు ముందు పడింది. కేసీఆర్ టైంలోనే ఒక పార్ట్కు జాతీయ రహదారి హోదా వచ్చింది. కాకపోతే నంబర్ల కేటాయింపు ఇప్పుడు రెండింటికి, అటు సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ నార్థర్న్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా నేషనల్ హైవేగా గుర్తించడం, దానికి ఒక నంబర్ను అలొకేట్ చేయడం కూడా ఇప్పుడు జరిగిపోయింది లేటెస్ట్ దాంట్లో. సో ఇది జరిగింది. దీంతో పాటు నితిన్ గడ్కరీ జీవో జారీ చేసి భూసేకరణకు సంబంధించిన బాధ్యత, ఖర్చు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పుకోవడం. సో కొంత రీజనల్ రింగ్ రోడ్కి కార్యరూపం దాలుస్తుందన్న ఇండికేషన్స్, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రీజనల్ రింగ్ రోడ్కు ఉన్న ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ భూమి కొద్దిగా, బికాస్ ఆఫ్ ఎలక్షన్ ఇయర్ అంత లేదనుకో, బట్ సమ్ వాట్ కొద్దిగా బెటర్, ఎందుకంటే దాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. సో అదొకటి. దాంతోపాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకొక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతం ఆల్మోస్ట్ కొన్ని చోట్ల 30 కిలోమీటర్లు ఉంటుంది, కొన్ని చోట్ల 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ మధ్య గ్యాప్ ఓఆర్ఆర్ అండ్ RR మధ్య, రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ మధ్య ఈ ప్రాంతానికి ఆల్మోస్ట్ చాలా ప్రాంతాల వరకు, ఫర్ ఎగ్జాంపుల్ తూప్రాన్ ఉంది, తూప్రాన్ వరకు ఆల్మోస్ట్ HMDA విస్తరించి ఉంది. తూప్రాన్ పక్కనే నర్సాపూర్ రోడ్లో కూడా HMDA వెంచర్స్ ఉన్నాయి. సో మొత్తం కవర్ చేసే రకంగా, రీజనల్ రింగ్ రోడ్ వరకు కంప్లీట్ కవర్ చేసే రకంగా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, HMDA పరిధిని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలో కూడా రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక గేమ్ చేంజర్ కాబోతుందని, ఎట్లయితే ఒక 15 ఏళ్ల క్రితం ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితే గేమ్ చేంజర్ అయిందో, ఆ రకంగా రీజనల్ రింగ్ రోడ్ కూడా గేమ్ చేంజర్ కాబోతుంది అన్న వార్తలు బలపడ్డాయి. దానికి ఇవన్నీ కారణాలు: HMDA పరిధి ఎక్స్పాండ్ చేయడము, అదే రకంగా దాన్ని ఒక నేషనల్ హైవేగా గుర్తించడం. ఇంకొక నిర్ణయం కూడా జరిగింది ఇక్కడ. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతమంతా కాస్మోపాలిటన్ ఏరియాగా రికగ్నైజ్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ ఏరియాగా రికగ్నైజ్ చేసింది. తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్న ప్రాంతం అంతా రూరల్ తెలంగాణగా డిజిగ్నేట్ చేసింది అనమాట. సో ఇదొక డిసిజన్ కూడా జరిగింది. సో ఈ రెండు నిర్ణయాల వల్ల, ఒకటి RRR దాకా HMDAని ఎక్స్పాండ్ చేయడం, ఇంకొకటి ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని ఒక సెమీ అర్బన్ ఏరియాగా డెవలప్ చేసి శాటిలైట్ టౌన్షిప్స్ ఆ మధ్య ప్రైస్లో ఎంకరేజ్ చేస్తామని ప్రకటించడం. సో రీజనల్ రింగ్ రోడ్ ప్రాధాన్యత పెరగడానికి ఇది కారణమైంది. కానీ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ఇప్పుడు లేటెస్ట్ జరిగిన డెవలప్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ రైల్వే లైన్ వేయాలని,
కొత్త రైల్వే ట్రాక్ వేయాలని సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్ గతంలో ప్రతిపాదించింది. అయితే పెద్దగా అడుగు ముందు పడలేదు. బట్ లేటెస్ట్గా జరిగిన బడ్జెట్ దాంట్లో మనం డెప్త్కి వెళ్తే కానీ ఇవి మనకు అర్థం కావు. దానికి తోడు నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా 14 కోట్లు ఏదైతే ఈ 350 కిలోమీటర్ల రేడియస్తో నిర్మించబోయే రీజనల్ రింగ్ రోడ్ ఉందో దానికి ప్యారలల్గా ఒక రైల్వే లైన్ వేయడానికని చెప్పి సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే కోసం 14 కోట్ల రూపాయలు ఇప్పుడు తాజాగా కేటాయించారు. అఫ్కోర్స్ రైల్వే లైన్ నిర్మాణానికి 24,000 కోట్లు అవుతాయని చెప్పి తాజాగా అంటే ఒక ప్రాథమికంగా ప్రైమరీ ఎస్టిమేషన్ ఉంది, ప్రాథమిక అంచనా ఉంది. కాకపోతే డెప్త్ సర్వే కోసం, ఎందుకంటే మధ్య మధ్యలో జాతీయ రహదారులు వస్తాయి, తర్వాత రైల్వే లైన్లు వస్తాయి. ఆ రైల్వే లైన్లు వచ్చినప్పుడు వాటిని ఎట్లా అధిగమించాలి, రైల్ ఓవర్ లైన్ బ్రిడ్జ్లు వేయాలా లేకపోతే జంక్షన్లలో కలపాలా, అట్లా డీవియేషన్స్ తీసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ స్టడీ చేయడానికని కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ విత్ రిగార్డ్ టు రీజనల్ రింగ్ రోడ్. సో ఏమవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటైతే ఎటువైపు నుంచి వచ్చే వాళ్ళైనా హైదరాబాద్లోకి ఎంట్రీ కాకుండా ఇంకొక వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హైవే 44 తీసుకోండి, అది తెలంగాణలో నార్థర్న్ పార్ట్ ఆదిలాబాద్లో ఎంటర్ అవుతుంది. సదరన్ పార్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు గద్వాల జిల్లా అనుకో, అలంపూర్ దగ్గర తెలంగాణ దాటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది. ఇక ఈస్ట్ వెస్ట్ చూసుకుంటే విజయవాడ హైవే మనకు తెలుసు కోదాడ దగ్గర ఎంటర్ అవుతుంది. తర్వాత ఇటువైపు చూసుకుంటే జహీరాబాద్ తర్వాత కర్ణాటక వైపు వెళ్తుంది. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నాగ్పూర్ వైపు నుంచి లేదా ఆదిలాబాద్ వైపు నుంచి లేకపోతే నిజామాబాద్ వైపు నుంచి వస్తుంటాడు, హైదరాబాద్ క్రాస్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా రష్ పెరిగిపోయిన పరిస్థితి. ఆల్మోస్ట్ అన్ని హైవేలు కూడా ఇప్పుడు 6 లైన్ 8 లైన్ అవుతున్న పరిస్థితి. సో అక్కడ దాకా కూడా రావడం ఎందుకు, ముందే డీవియేషన్ తీసుకోవచ్చు. సో ఆ లెక్కన ఇందాక చెప్పినట్టు ఆదిలాబాద్ నిజామాబాద్ నాగ్పూర్ నుంచి వచ్చేవాళ్ళు తూప్రాన్ దగ్గర ఇస్లాంపురా దగ్గరనే ఒక ఇంటర్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇంటర్ ఎక్స్చేంజ్లోనే రీజనల్ రింగ్ రోడ్ ఎక్కేస్తారు. ఎక్కేసి డైరెక్ట్ ప్రజ్ఞాపూర్, ఒకవేళ వాళ్ళు విజయవాడ పోవాలనుకుంటే ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్, భువనగిరి దగ్గర రాయగిరి, ఆ తర్వాత చౌటుప్పల్ దగ్గర మళ్ళీ ఇంటర్ ఎక్స్చేంజ్లో దిగి విజయవాడ హైవే ఎక్కితే విజయవాడ వెళ్ళిపోవచ్చు. లేదు తిరుపతి కానీ బెంగళూరు కానీ వెళ్ళాలనుకుంది, అదే కంటిన్యూ అయ్యి చౌటుప్పల్ నుంచి కూడా కంటిన్యూ అయ్యి మాల్, నాగార్జునసాగర్ రోడ్లో, తర్వాత అమన్గల్ శ్రీశైలం రోడ్లో, తర్వాత బిట్వీన్ షాద్ నగర్ అండ్ బాలానగర్ బెంగళూరు హైవే రూట్లో దిగేసి అక్కడ నుంచి బెంగళూరు హైవే వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా రీజనల్ రింగ్ రోడ్ చాలా చాలా యూస్ఫుల్ కాబోతుంది భవిష్యత్తులో. అందుకే నేను ఫస్ట్లో చెప్పాను గేమ్ చేంజర్ అని. సో ఆ గేమ్ చేంజర్ అవుటర్ రింగ్ రోడ్ ఎట్లయితే గతంలో గేమ్ చేంజర్ అయిందో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గేమ్ చేంజర్ కాబోతుంది. దానికి ఈ గవర్నమెంట్లు తీసుకుంటున్న, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న డెసిషన్స్ ప్రధానమైన కారణం కాబోతున్నాయి. సో లేటెస్ట్గా రీజనల్ రింగ్ రోడ్కు ప్యారలల్గా ఒక కొత్త రైల్వే లైన్ వేయాలంటే నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ సర్వే జరపడానికి అని చెప్పి 14 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఓవరాల్గా 24 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి ఆ రైల్వే లైన్ వేయడానికి. అఫ్కోర్స్ ఇది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు, బట్ ప్రస్తుతానికి జరుగుతున్న డెవలప్మెంట్ అది. సో ఓవరాల్గా ఇది పూర్తయి రీజనల్ రింగ్ రోడ్ అవ్వడం, దానికి ప్యారలల్గా రైల్వే లైన్ కూడా పడడం కనుక జరిగితే సో తెలంగాణ రూపురేఖలే మారిపోతాయి. నిజానికి మిగతా చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రైల్వే లైన్లు చాలా తక్కువ. ఇప్పటికి కూడా చాలా డిమాండ్లు, దశాబ్దాల తరబడి ఉన్న డిమాండ్లు ఉన్నాయి. సో ఇప్పుడు అవి ఒక్కొక్కటి నెరవేరుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇది కూడా ఒక డెవలప్మెంట్ జరగడం అనేది రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ఒక అప్డేట్గా అనిపిస్తుంది. సో ఐ వాంట్ టు షేర్ దిస్ న్యూ ఇన్ఫర్మేషన్ సో దట్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై కామెంట్ అండ్ ఇఫ్ యూ లైక్ మై ఇన్ఫర్మేషన్, ప్లీజ్ డూ లైక్ మై video and share this video with your friends and circle. Thank you so much.